నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన కాలం అంతయు అద్భుతమైన మీ సజీవ రెక్కల చాటున భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నూతనమైన దినంలో నూతనమైన అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టిన దేవుడా, ఈ దినమంతయు మీ నామ మహిమాన్వితమైన పాత్రగా నిలిచి నడుచు మీ అనుదిన ఆత్మ సంబంధిత సహాయాన్ని నాకు మాకు అనుగ్రహించినందుకు కొరకు మీకు వందనాలు. ఈ సమయం ముందు జరగబోయేటువంటి విశ్రాంతి దినపు ఆరాధన అంతట్లో కూడా మీరు ఆశీల్ని ఉండండి అయ్యా. తండ్రి, నేను మాట్లాడుచుండగా అది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడండి. పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటినీ కూడా మీ ఆధీనంలోనూ మీ స్వాధీనంలోనూ ఉంచుకొని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవన కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చగోరేటువంటి పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డలో కూడా తండ్రి చూచుటకు, అందును బట్టి మీరే సమస్త ఘనత మహిమా ప్రభావములు పొందుకున్నటకు మీ కృప అందించి సహాయం చేయమని నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ దినం మనకు ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక పాఠము, ఆత్మీయ సందేశాన్ని దేవుని మూలంగా నేర్చుకోవడానికి, అనుభవించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. చాలా మంచి సందేశమే. అయితే మనం వాక్యం మీద కానీ శ్రద్ధ ఉంచగలిగితే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే ఆ సందేశం యొక్క ఉద్దేశం నెరవేరకపోవచ్చేమో దయించి గమనించండి. ఏదైనప్పుడు కూడా మానవులుగా, మనిషిగా ఏదైనా కొనేటువంటి సమయంలో, ఏదైనా ఇంటికి తెచ్చుకునేటువంటి సమయంలో, ఏదన్నా మనకి కావాలి అని కోరుకునేటువంటి ప్రతి సమయంలో కూడా కొనేటువంటి సమయానికి ముందు పరీక్షించడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. అంతేగాని గుడ్డిగా ఏది కూడా కొనేయడానికి ఇష్టపడం. అవునంటారా కాదంటారా? పరిశీలిస్తాము, పరిశీలనతో పాటుగా పరీక్ష కూడా చేస్తూ ఉంటాం. చేసిన తర్వాతే ఇందులో ఎంత నాణ్యత ఉన్నది, దీనివల్ల ఎంత నాకు మేలు చేకూరుతుంది, దీన్ని కొనుట వల్ల లాభమా నష్టమా అని చెప్పి 1కి 10 సార్లు పరీక్షించిన తర్వాత మాత్రమే మనం దేన్నైనా కొనడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ పరీక్షించకుండా, పరిశీలించకుండా ఏ ఒక్కరూ కూడా దేన్నే కూడా కొనడానికి ఇష్టపడరు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది. ఈ ఎండాకాలం మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి. మామిడికాయలు దొరికేటువంటి కాలం, లేదంటే పుచ్చకాయలు, వాటర్ మెలన్స్ దొరికేటువంటి కాలం. ఇప్పుడు అక్కడ రోడ్డు మీద మామిడికాయలని, పుచ్చకాయలని చాలామంది అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనకు కావాలి కనుక, మనకు అవసరం కనుక ఎంత బాబు అని చెప్పి అడిగి డబ్బులు ఇచ్చి కొనేసుకుంటామా, లేకపోతే దాన్ని ఒకసారి పరీక్షించిన తర్వాత మాత్రమే కొనుక్కుంటామా? చెప్పండి. ఆడు మంచిదని చెప్పినా సరే మనం నమ్మం. నేను నమ్మనని చెప్పి మేము కూడా పరిశీలించాలని, మేము కూడా పరీక్షించాలని చెప్పి రకరకాలైన పరీక్షలన్నీ కూడా దాని మీద చేసిన తర్వాత మాత్రమే కొనుక్కుంటాం. ఇంతకీ ఆడు కొనమన్నది కొనకుండా మనకు నచ్చింది కొనుక్కున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పాడైపోతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? పలకొట్టల్లి, బాబు ఇది మంచిది బాబు, ఇది మంచిది బాబు, తీసుకెళ్ళాలంటే మనం తీసుకెళ్ళాం. ఈడేదో మనకు అంటగట్టేస్తున్నాడో, ఏదో పాడైపోయింది అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఆడు ఏదైతే వద్దన్నాడో అదే తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవునంటారా కదంటారా? పరీక్షిస్తూ ఉంటే ఏదన్నా కాలేజీలో జాయిన్ అవ్వాలంటే, ఏ స్కూల్లో అయినా సరే జాయిన్ చేయాలన్నా సరే పరీక్ష అనేటువంటిది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది మంచిదా కాదని చెప్పి. అయితే ఇన్ని విషయాల్లో పరీక్షించేటువంటి మనం, ఇన్ని విషయాల్ని పరిశీలించి తెలుసుకున్న తర్వాత మాత్రమే విక్రయించేటువంటి మనం, ఇంతకే మనం దేవుని సంబంధికులుగా ఉన్నావా, అపవాది యొక్క సంబంధికులుగా మారిపోయావా అనేటువంటి పరిశీలన, అనేటువంటి పరీక్ష మాత్రం చాలాసార్లు చేయలేకపోతున్నాం అని అంటాను. ఈ రోజున దేవుని సంబంధికులుగా ఉన్నావా, అపవాది సంబంధికులుగా ఉన్నావా అనేటువంటి పరీక్ష కానీ చేయగలిగితే నువ్వు ఎవరి సంబంధికులుగా ఉన్నావు అనేటువంటి జవాబును కూడా ఈనాటి సందేశం నీకు ఇవ్వబోతుందని చెప్పి నేనైతే నమ్ముతా ఉన్నాను. వాస్తవానికి చాలామంది అనుకుంటారు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన దేవుని సంబంధికులు అయిపోరు, లేదంటే మందిరానికి క్రమం తప్పకుండా వచ్చినంత మాత్రాన దేవుని సంబంధికులు అయిపోరు. కానీ ఈ 2 చేస్తున్నటువంటి వారు ఉండి కూడా
అపవాది సంబంధికులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి వాక్యం నొక్కి ఒక్క నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దేవుని సంబంధికులవా, అపవాది సంబంధికులవా, దుష్ట సంబంధమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నావా, దైవ సంబంధాలైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నావా? ఈ రోజు దేవుని యొక్క రాకడ కానీ ఎదురైతే మనం ఉండేటువంటి పరిస్థితి ఏమై ఉన్నది అనేటువంటిది కూడా ఈనాటి సందేశాన్ని బట్టి మనకు జవాబు లభిస్తుందని నేనైతే కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ పరీక్షలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఈ పరీక్షల్లో మనం ఎవరికి సంబంధించిన వారమే ఉన్నాం అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి లేఖనాల్లో ఒక చక్కటి మాటని నేను గమనించుకోవడానికి ప్రయత్నం అయితే చేశాను. అయితే ఈ విషయంలో చాలా వచనాలు ఉపయోగపడతాయి, చాలా లేఖనాలని ఆధారంగా తీసుకుని సందేశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ సామెతల గ్రంథంలో ఒక మాటను నేను గమనించాను. ఆ మాటను బట్టి మనం ఎవరి సంబంధికులై ఉన్నామనేటువంటి పరిశీలనకు సంబంధించిన జవాబు లభిస్తుందని చెప్పి నేను ఎంతైనా సరే నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఈ రోజున సామెతల గ్రంథాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట నేనైతే గమనించగలిగాను. ఆ మాటను నేను చదివే ప్రయత్నం చేస్తాను, మీరు నన్ను వెంబడించే ప్రయత్నం చేయాల్సి నేను కోరుకున్న సామెతలు 2వ అధ్యాయము 13వ వచనానికని మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట కోట్ చేయడానికి భక్తుడు ఇష్టపడ్డారు. అయితే అది చిన్న మాటగానే మనకు కనిపిస్తుంది, కానీ దాని లింక్ని కానీ మనం వెతకగలిగితే దాని యొక్క సారాంశం కూడా బయటపడేటువంటి అవకాశం అపరిమితమైనటువంటి రీతిలో ఉన్నదని నేనైతే కోరుకుంటున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అట్టివారు చీకటి త్రోవల్లో నడవవలనని యథార్థ మార్గములను విడిచి పెట్టెదరు. అట్టివారు చీకటి మార్గములలో నడవవలనని యథార్థ మార్గములను విడిచి పెడతారు అనేటువంటి మాట కనబడుతుంది. చాలా లైట్ మాటగానే ఉంది, చాలా డెలికేట్ అండ్ సాఫ్ట్ మ్యాటర్గానే కనబడుతుంది. కానీ మనం ఖచ్చితంగా దాన్ని సంపూర్ణంగా లోతుగా కానీ మనం పరిశీలించగలిగినట్టయితే ఖచ్చితంగా దానిలో నుంచి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మర్మం అనేటువంటిది కూడా బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. మళ్ళీ చదువుతూ ఉన్నాను, చూడండి. అట్టి వారు చీకటి త్రోవలలో ఫాలో అవుతున్నారా? వచనాన్ని ఫాలో అవుతున్నారు. నేను చదువుతాను, మీరు నన్ను వెంబడించండి. అట్టి వారు చెప్పాలి, చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను ఏం చేస్తారంట? విడిచి పెట్టెదరు. అట్టివారు అనేటువంటి మాటతో ఆ సెంటెన్స్ అంతా కూడా ప్రారంభించబడింది, ముగించబడింది. కానీ ఎవరు వారు అనేటువంటి మాట మాత్రం ఎక్కడ కూడా లభించే అవకాశం అయితే లేకపోయింది. ఎవరో ఉన్నారో వారంట చీకటి మార్గాన్ని ఎంచుకుంటారంట. దేన్ని విడిచిపెట్టి? యథార్థమైనటువంటి మార్గాల్ని విడిచిపెట్టి చీకటి మార్గాల్ని ఎంచుకునేటువంటి వారు ఉన్నారు అనేటువంటి మాట కనబడుతుంది. ఇంతగా వారు ఎవరు అనేది కానీ మనం పరిశీలిస్తే ఆ పై 12వ వచనంలోనే మనకు కనబడతా ఉంటుంది, చూడండి. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల్లో నుండి నిన్ను రక్షించును అనేటువంటి మాట ఆ చోట కనబడుతుంది. అలాగే పై వచనాలకు వెళ్ళినా సరే మనకు అర్థమైపోతుంది. అట్టివారు అనేటువంటి పదం ఎవరిని ఉద్దేశించి రాయబడిందంటే దుష్టులను ఉద్దేశించి రాయబడింది. అంటే అట్టివారి దగ్గర దుష్టులు అనేటువంటి పదాన్ని ఉపయోగించుకొని మనం చదివినట్టయితే ఎలా ఉంటుందంటే, దుష్టులు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గాన్ని ఏం చేస్తారంటే విడిచిపెడతారు. ఎవరంటే వీళ్ళు దుష్టులు. దుష్టులు అని తెలుగులో అయితే రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ మనం చదివినట్టయితే ఈవిల్ అనేటువంటి పదం ఉపయోగించబడింది, వర్డ్ ఉపయోగించబడింది. ఈవిల్ అనగా చెడు అని అర్థం, ఈవిల్ అనగా సాతాను అని అర్థం, ఈవిల్ అనగా యథార్థతకు విభిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వారు అని అర్థం అన్నమాట. అంతే దుష్ట సంబంధమైనటువంటి వారు చీకటి త్రోవల్లో నడవాలనేటువంటి ఆలోచన కొరకు యథార్థతను ఏం చేస్తూ ఉంటారు? విడిచిపెడతా ఉంటారు. అంటే దుష్టులు ఎవరు అనగా దుష్ట సంబంధమైనటువంటి సంబంధాలు కలిగిన వారు, దుష్టుని యొక్క
సమూహం అంటే సాతాను సంబంధికులై ఉంటే వాళ్ళు ఉండేటువంటి లక్షణం ఏంటంటే చీకటిని అనుసరించడానికి యథార్థతను ఏం చేస్తారన్నమాట చెప్పాలి, విడిచిపెడతారు. అంటే నీతి న్యాయాలను ఏం చేస్తారు, తాకట్టు పెడతారు. దేనిలో నడవడానికి చెప్పాలి, చీకటిలో నడవడానికి యథార్థతను, నీతిని, న్యాయాన్ని విడిచిపెట్టి నడవడానికి ఇష్టపడతా ఉంటారు. ఓ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి. ఒక మనిషి నీతి న్యాయాల్ని తప్పి అవినీతిలోకి వెళ్ళి నడవడంలో ఉన్న కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ఒకే ఒక కారణాన్ని బట్టి మాత్రం నేను ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మర్చిపోను అంటాను. ఒక మంచి మనిషి, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక న్యాయవంతుడు దారి తప్పి అవినీతి మార్గంలో వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? నీతిగా బతుకుతే రోజులు కావండి. నీతిగా న్యాయంగా బతుకుతే లోకం మమ్మల్ని ఏం చేయనివ్వదండి, బ్రతకనివ్వదండి. ఎంత నీతిగా బతికినా సరే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఉండిపోతారు, కానీ నీతిగా బతికిన వాళ్ళకి ఎదుగు బతుకు అనేది ఉండదండి. అవునా కదా? ఈ మాట ఎవరి నోటైనా సరే ఎక్కువగా వినపడేటువంటి మాట ఏదన్నా ఉందంటే మంచికి రోజులు కాదండి ఇది. నీతిగా న్యాయంగా బతుకుతే బతకవండి. ఏ విధంగా కూడా ఎదుగు అనేటువంటిది ఉండదండి. అందరిలాగా అన్యాయంగా జీవిస్తేనే ఈ రోజులు బాగుంటాయండి. అందరిలాగా అవినీతిగా జీవిస్తేనే మాకు అనుకూలంగా ఉంటాయండి అని చెప్పి చాలా మంది నీతిని, యథార్థతని విడిచిపెట్టి చీకటి మార్గంలో నడవడంలో ఏకైక కారణం ఏదన్నా ఉందంటే ఎంత నీతిగా బతికినా, ఎంత న్యాయంగా బ్రతికినా, ఎంత యథార్థంగా బతికినప్పటికి కూడా జీవితంలో ఏం కనబడదన్నమాట చెప్పాలి. ఏం కనబడదు? ఎదుగు కనబడదు, బొదుగు కనబడదు. అందుకే నీతిగా బతకూడదు. ఇలాగ అతిక్రమ జీవితాన్ని జీవిస్తేనే, ఇలా న్యాయాన్ని తాకట్టు పెట్టి జీవిస్తేనే, ఇలా యథార్థతను విడిచిపెట్టి అందరూ ఎలాగైతే బతుకుతున్నారో అలా బతుకుతూనే రోజులు గనుక ఈ రోజు నుంచి నీతిగా బ్రతకడం మాని చీకటి మార్గాల్లో నడవాలనే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడు కూడా ఎవరి సంబంధికుడు అన్నమాట చెప్పాలి? దుష్ట సంబంధమైన, సాతాను సంబంధమైనటువంటి వ్యక్తులే ఉన్నారంటాను. అవునంటారా కాదంటారా? నీతికి రోజులు కాదండి అంటారా లేదు? ఈ రోజుల్లో మంచికి రోజులు లేవండి అని అంటారా లేదంటారా? కాబట్టి అందరూ కూడా నీతి న్యాయాన్ని, మంచిని విడిచిపెట్టేసి చెడ్డగా బతుకుతూనే బాగుందని అనుకుంటారు. ఇటో చీకటి త్రోవల్ని ఎంచుకుంటా ఉంటారు కొంతమంది. చీకటి త్రోవల్ని ఓ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. తినడానికి తిండి ఉన్నా లేకపోయినా ఒకానొక రోజుకి చచ్చేటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఏ ఒక్కరిది కూడా ఆశించకుండా, ఏ ఒక్కరిది కూడా ఆశపడకుండా, ఏ అక్రమ సొమ్మును కూడా ఇష్టపడకుండా ఉన్నా తిన్నా తినకపోయినా చచ్చిపోయిన వాడే నీతిమంతుడు. అంతేగాని ఇంకా పరిస్థితులు అనుకూలంగా లేవు గనక, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి గనక, ఈ విధంగా ఉండకపోతే మేము అనుకున్నటువంటి విధానంగా మేము ఉండలేకపోతాం గనక నీతిని తాకట్టు పెట్టి ఎంత అక్రమ సంపాదన, ఎంత అతిక్రమ జీవితం నువ్వు జీవించినా సరే నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? చీకటిలోకే. అవునంటారే కదంటారా? ఉన్నా లేకపోయినా గడ్డైనా తిని బతకండి, కానీ పరాయి వాళ్ళది మాత్రం ఏ విధంగా ఏం చేయకండి, ఆశించకండి. ఏ ఒక్కరి కష్టాన్ని కూడా దొంగిలించాలని ఆలోచన కలిగి ఉండకండి. నీ చేతి కష్టం మాత్రమే నీకు తృప్తిని కలిగిస్తా తప్ప పరాయోడి చేతి కష్టం నీకు తృప్తి కాదు కదా, ఆయాసాన్ని మిగిలి చేస్తా. జాగ్రత్త. నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి. అంతేకాని పరాయోళ్ళది మాత్రం ఆశించి ఒకవేళ ముందుకెళ్తే నీ జీవితంలో ఒకానొక సమయంలో బాగుగానే ఉన్నట్టుగా నువ్వు అనిపించవచ్చు, కానీ ఒకానొక సమయంలో మాత్రం గడ్డి పువ్వులు ఏమైపోతావు, వాడిపోతావు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే గడ్డి పువ్వు పూసినట్టుగానే పోస్తారు, ఎండొచ్చినట్టు ఏమైపోతారు, వాళ్ళు వాలిపోతారు, వల్లిపోతారు. కాబట్టి నీతి న్యాయాలను విడిచిపెట్టి ఉంటే తినండి, లేదంటే చచ్చిపోండి. అంతే. ఉంటే ఉన్నదానిలో బతకండి, తింటే తినండి, లేదంటే మానేయండి తప్ప పరాయోడిది మాత్రం ఆశించి పాపపు సొమ్మును ఆశపడేటువంటి వ్యక్తులైతే మీరు ఎవరి సంబంధికులంట చెప్పండి? దుష్ట సంబంధికులే, సాతాను యొక్క సంబంధికులే అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. మాట్లాడుతూ నా చిన్నతనంలో జరిగినటువంటి కొన్ని విషయాల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు.
ఏమండి, ఇలా ప్రేమదాస్ గారని ఒక ఆయన ఉండేవారు మీ తాతయ్య గారి దగ్గర. మీకు గుర్తున్నదో లేదో నాకు తెలియదు, మీరు బాగా చిన్నోళ్ళండి అన్నాడు. నాకు గుర్తుందండి, నాకు ప్రేమదాస్ అనేటువంటి వ్యక్తి తాతయ్య గారితో పాటుగా తిరిగేవారు. తాతయ్య గారికి సేవలు ఏదో సహకరిస్తున్నట్టుగా ఆయన యొక్క అనుభవాలు కనబడతా ఉండేవండి అని అన్న తర్వాత ఎలాగున్నారని నేను అడిగాను. ఎలాగున్నారన్న తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన చచ్చిపోయాడండి అన్నారు. చనిపోయాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తెలుసు ప్రేమదాస్ అంటే ఆయన అలాగ అయిపోవాలని కోరుకున్న వ్యక్తిని అయితే నేను కాదు, కానీ అవినీతి ఎప్పటికైనా సరే ఒక మనిషిని మింగేస్తుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అంటాను. పరాయులు సొమ్ము ఆశపడేటువంటి వాడు, పరాయుడు యొక్క కష్టాన్ని అనుభవించాలని ప్రయత్నం చేసేటువంటి వాడు ఎప్పటికైనా సరే నష్టపోతాడు తప్ప ఎదుగుంటాడన్నట్టుగా చరిత్రలో నేను అయితే ఎక్కడ కూడా చూడలేదు. మనకు తెలుసు ప్రేమదాస్ గారు అనేటువంటి ఒక ఆయన తాతయ్య గారిని చాలా విపరీతంగా బాధ పెట్టారు. తాతయ్య గారిని మోసపరిచారు. సేవలో ఏదో పరిచర్యలో ఏదో సహకరిస్తున్నట్టుగా, ఏదో సహాయం చేస్తున్నట్టుగా, ఏదో కొంచెం సపోర్టుగా ఉంటున్నట్టుగా అందరికీ కనబడేవాడు. కానీ ఒకానొక సమయంలో ఆయన్నే మోసం చేసి ఏమైపోయాడైనా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. పారాసామిలి గారి వచ్చేసేవాడు పొద్దున్నే కినెటిక్ హోండా అయిన బండి, కినెటిక్, అవునా కదండి, కినెటిక్ హోండా వైట్ కలర్ది వచ్చేసేవాడు. ఎందుకంటే ఇద్దరు మామీలు తాతయ్య గారికి సహకరించేటువంటి పరిస్థితులు లేవు. అప్పుడు అపవాదికి అవకాశం వచ్చింది. ఎవరు లేరు కదా, ఇంకా మనల్ని కాదని అని అందరూ అనుకున్నాడు. ఏటో పొద్దున్నే వచ్చేసేవాడు, తాతయ్య గారిని ప్రతి పరిచర్యకి బండి మీద తీసుకుని వెళ్ళిపోయేవాడు, తీసుకుని వచ్చేసేవాడు. అక్కడ ఉన్నటువంటి సంఘాలతో పరిచయాలు పెంచుకునేవాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయనకు వ్యూహం పెద్దదే కాబట్టి పెట్రోల్ కూడా డబ్బులు ఎప్పుడు కూడా అడిగేవాడు కాదేమో. ఆయన ప్లాన్ బాగా పెద్దది. తాతయ్య గారు చర్చ కట్టాలన్న ఆలోచనలో ఉన్నాడనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించి ₹1,00,000 ఆ రోజుల్లో ₹1,50,000 ఎంతో తీసుకుని ఇటుక ఏం చేస్తానండి, సిమెంట్ బస్తా ఏం చేస్తానండి పాస్టర్ గారండి, అదండి ఇదని అంటే తాతయ్య గారు ఇచ్చేయడం అనేటువంటి కూడా జరిగింది. తాతయ్య గారు ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా అదిగో ఇదిగో అన్నారు తప్ప ఏ విధంగా కూడా ప్రయత్నాలు కానీ పనులు కానీ మొదలు కాలేదు. తాతయ్య గారు బాధేసి, బాబు ఏంటంటే మీరు నాకు ఎప్పుడు ఇచ్చేయడండి అన్నారు. మీరు నాకు ఎప్పుడు ఇచ్చేయండి అని అంటే తాతయ్య గారు ఏమనలేదు. చిన్నమాయ పెద్దమాయ కొంచెం సీరియస్ అయినప్పుడు కూడా ఏమీ అనొద్దురా బాబు అని అంటే వదిలేశారు. ఆ రోజు నుంచి ఇంకా చేతికి డబ్బులు వచ్చినాయి కదా, ఆ ₹1,00,000 మిగిలినాయి కదా, ఈ ₹1,00,000తోనే జీవితాంతం సుఖంగా బతికేద్దాం అని అనుకున్నాడు. ఏటో ఎంతసేపు ఉంటాయి ఏటో ₹1,00,000 ఇంతలో ఉండి అంతలో మాయమైపోతాయి. గట్టిగా హాస్పిటల్కి వెళ్ళి 4 స్కాన్లు కానీ డాక్టర్ గారు రాశారు అనుకోండి, 25,000 సరదాగా అయిపోతాయి. సైఫ్ అలీ ఖాన్ అని మొన్నే ఒక బాలీవుడ్ యాక్టర్ దొంగలు ఎవరో పడి పొడిసేయడం జరిగింది. 3 రోజులకే అంతకు 5 లక్షలు అయినాయి అంట. ఆయన కాబట్టి కట్టాడు. మనమైతే ఏం చేయాలి, ఇల్లు వాకిలు అన్నీ ఏం చేసేలా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అనుకున్నాడు ₹1,00,000 ₹1,50,000 చాలా రోజులు ఉంటాయి అని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే అవి ఎంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి ధనం అని ఆయనకి అర్థం కాలేదు. రెక్కలో వచ్చి ఎగిరిపోనన్నాడు సొలొమోన్. అందుకే రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి డబ్బు అన్నాడు. అందుకే ఎగిరిపోయినాయి. ఈ విధంగా ఇంకా అతిక్రమ జీవితాన్ని, అన్యాయపు జీవితాన్ని, అవినీతి సొమ్ముకి అలవాటు పడిపోయాడు. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఒక్కసారి అవినీతి సొమ్ముకు కానీ రుచి మరిగితే జీవితంలో నీతిగా సంపాదించాలన్న ఆలోచన మాత్రం ఆ వ్యక్తికి ఎప్పటికీ రాదు. అవినీతి సొమ్ముకి, పరాయోడి సొమ్ముకి రుచి మరిగిన కుక్క ఆ తిండిని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. అలాగ అలవాటైపోయింది. కనబన్నోడు కనబన్నట్టుగా అందరినీ మోసం చేయడం మొదలెట్టాడంట. ఆయన చెప్తే నాకు తెలుసు, నాకు తెలియదు. మోసం అందరినీ మోసం చేయడమే. కలెక్టర్ గారు తెలుసు నాకు, పలానా ఎమ్మెల్యే గారు తెలుసు నాకు, పలానా ఎంఆర్ఓ గారు తెలిసిన అందరి దగ్గరికి మోసం చేసి అందరినీ మోసగించి డబ్బులు సంపాదించాడు. ఏదో సంఘాన్ని పెట్టాడు, సంఘం కూలిపోవడం జరిగింది. చివరి చేసే వ్యక్తి త్రాగుబోతు అయిపోయాడంట. భయంకరమైనటువంటి వ్యసనంలోకి ఆయన బానిసడిగా మారిపోయాడు. అవినీతికి వ్యసనంగానే తోడైంది అనుకోండి, ఎలా ఉంటుంది, ఇంక వేరే రేంజ్లోకి వెళ్ళిపోద్ది. చివరికి ఇంకేమైందో తెలియదు, దరిద్రమైన చావు చచ్చిపోయాడంట వ్యక్తి. ఎవరో కూడా కోరుకొని ఊహించని ఆలోచనలకి సైతం దక్కని మరణం ఈ వ్యక్తికి సంభవించిందండి. ఎక్కడికి పోతుందండి దైవజనులను మోసం చేసినటువంటి ఆ సమయం అన్నాడు ఆ వ్యక్తి. ఎక్కడ పోతుంది? చాలామందిని మోసం చేశాడు ఆ వ్యక్తి, చాలామంది అన్యాయపు సొమ్మును ఆశపడ్డాడు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి మోసగించిన వ్యక్తుల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. దేవుని సేవకుని మోసగించాడు,
ఎక్కడికి వెళ్ళిపోయాడు వ్యక్తి? నాశనానికి గురైపోయాడు. ఎప్పటికీ కూడా అన్యాయంగా సంపాదించిన ఏ రూపాయి కూడా నిలబడదమ్మా. మనకు అనిపించవచ్చు, మన ఆశలు నెరవేరొచ్చు, మన కోరికలు నెరవేరచ్చు, మన అవసరాలు తీరొచ్చు. కానీ అన్యాయంగా ఒకళ్ళది ఆశపడి ఒకళ్ళ దగ్గర నుంచి ఏదో విధమైన కుయుక్తులతో దాన్ని లబ్ధి పొందుకున్నటువంటి వ్యక్తుల జీవితం ఎప్పటికీ కూడా నిలబడినట్టుగా బైబిల్ చరిత్రలో కానీ, నాకు తెలిసిన చరిత్రలో కానీ ఎక్కడో కూడా లేదు. చాలామంది నీతి, న్యాయ, యథార్థత మార్గాలను విడిచిపెట్టి చీకటి సంబంధమైన అన్యాయ మార్గాలను ఎంచుకోవడంలో ఉన్న ఏకైక కారణం ఏంటి తెలుసా? నీతిగా బతుకుతే ఎదుగు బొదుగు ఉండదు. నీతిగా సంపాదిస్తే అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడం ఏమవుద్ది? బాగా ఆలస్యం అయిపోద్ది. కాబట్టి అవినీతి సొమ్ముకు ఆశపడిపోయి అవినీతి మార్గాలను ఎంచుకొని యథార్థతను విడిచిపెట్టేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనే అంటాను. అటు వారందరూ కూడా ఎవరి సంబంధికులంట? అపవాది యొక్క సంబంధికులు. యథార్థంగా బ్రతుకుతూ యథార్థంగా జీవిస్తూ ఏదో ఒక ఆశ బుర్రలో పుట్టిందని, ఏదో ఒక కోరిక వారి వల్ల ఆ కారణాన్ని బట్టి నెరవేరుతుందని, ఏదో ఒక అవసరత మరొక వ్యక్తిని బట్టి తీరతాదని పరాయి వారి యొక్క దేని ఆశపడినా నువ్వు దేని విడిచిపెట్టావు తెలుసా? యథార్థతను విడిచిపెట్టి చీకటి మార్గాల్ని ఎంచుకున్నావు. కాబట్టి నువ్వు ఎవరి సంబంధికుడు ఉంది బైబిల్లో? దుష్ట సంబంధికులు అని ఉంది. అందరూ ఇలాగే ఉంటారు అని నేను అనకపోవచ్చు, కానీ చాలామంది కష్ట సమయంలో, ఇంకేమీ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో, తప్పించుకునేటువంటి అవకాశం లేనటువంటి సమయంలో అడిగేటువంటి వాళ్ళు ఇంకెవరో కూడా లేరని అనుకుంటారు. ఏటో తెలియదు, కానీ అవినీతి సొమ్మును ఆశపడేటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. అన్యాయంగా ఇతరది ఏదో రకంగా లాభాన్ని లబ్ధి పొందుకోవాలనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే, నువ్వు ఎప్పుడో దైవ సంబంధమైన మార్గాన్ని విడిచిపెట్టి ఏ మార్గంలోకి వెళ్ళిపోయావు? చీకటి మార్గంలోకి వెళ్ళిపోయావు. అవునంటారా కదంటారా? ఈ జనరేషన్లో కొంతమంది యవనస్తుల్లో అయితే మరింత ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మంచి మంచి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతల్లో పెరిగినటువంటి వారు, మంచి సమాజం నుంచి వచ్చినటువంటి వారు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే, చాలా బాగా బతికిన వాళ్ళే, చాలా న్యాయంగా నీతిగా ఉన్నతంగా బతికినటువంటి వ్యక్తులే ఒకనొక సమయానికి అన్యాయపు మార్గాలను ఎంచుకునేటువంటి యువతగా మారిపోయింది చాలామంది యువత. ప్రస్తుతం చెప్తున్నాను, ఈ జనరేషన్లో నేను చెప్తున్నాను. చాలామంది మంచి ఫ్యామిలీ నుంచి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నంత పేరు ఇంకా సమాజంలో ఎవరికీ ఉండదేమో అన్నట్టుగా ఉంటారు. తల్లి అంటే చాలా గొప్ప పేరు ఉంటుంది కొంతమందికి. తల్లి తండ్రికి ఉన్నంత పేరు ఇంకెవరికి కూడా ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పిల్లలు ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఎవరికి వస్తూ ఉంటుంది? అది చెప్పండి, మచ్చ. అవునా కదా? మీకు ఈ విషయాలు తెలుసో తెలీదో, లేకపోతే ఎప్పుడైనా విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ పేర్లు అయితే నేను చెప్పాలని నేను అనుకోవట్లేదు. కానీ నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితి. తండ్రి గారు గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మాయి ఏమో, నేను కాలేజ్ పేరు చెప్పను, కాకినాడలో కాలేజ్ పేరు అయితే చెప్పాలనుకోవట్లేదు, ఆ కాలేజీలో చదువుతూ ఉంటుంది. నాన్నగారు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయ్. కానీ ఆ అమ్మాయి ఒకనొక సమయానికి వ్యభిచారం చేసుకుని ఆమె యొక్క ఆశలు, ఆమె యొక్క కోరికలు నెరవేర్చుకునేది. పేర్లు చెప్పండి. యథార్థమైన కుటుంబంలోనే పుట్టింది ఆ పిల్ల. యథార్థవంతులు గర్భాన్నే ఆవిడ పుట్టడానికి దేవుడు కృప అందించాడు. యథార్థంగానే బ్రతికింది. కానీ ఒక స్టేజ్ వచ్చే సమయానికి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి డబ్బు ఈమె యొక్క అవసరతలు తీర్చే విధంగా కనబడలేదు అనుకుంటాను. ఈవిడ యొక్క కోరికలు తీరేటువంటి విధంగా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సంపద కనబడలేదు అనుకుంటాను. వెంటనే యథార్థతను విడిచిపెట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంది? చీకటి మార్గాన్ని. ఎందుకంటే కోరికలు నెరవేరుతున్నాయి, అవసరాలు తీరుతున్నాయి, తృప్తి అనేటువంటిది కలుగుతూ ఉంది. తల్లిదండ్రులు సైతం ఇవ్వలేనటువంటి, చెయ్యలేనటువంటి ఎన్నో ఈ చీకటి సంబంధమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నాయి. కనుక ఏ మార్గాన్ని విడిచిపెట్టారన్నమాట? యథార్థతను విడిచిపెట్టి చీకటి మార్గానికి వెళ్ళేటువంటి యువత చాలా చోట్ల కనబడతాం. నేను చెప్తున్నాను చూడండి, పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. నేను ఇంటర్ కాలేజ్ చదివి సమయంలో జరిగిన సందర్భం ఇది. అంటే సుమారుగా 15 సంవత్సరాల క్రితమే, ఆ జనరేషన్లోనే, అంటే ఒక దశాబ్దపు నర క్రితమే ఆ విధంగా ఉంటే, ఇప్పుడున్న యువత ఇంకంతకంటే భయంకరంగా ఉందనేటువంటి విషయాన్ని విన్నాను నేను. మంచి కుటుంబం,
మంచి వ్యక్తిత్వాలు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే యథార్థతను, నీతి న్యాయాలని తాకట్టు పెడుతున్నారు. దేనికో తెలుసా? వాళ్ళ యొక్క అవసరాలు తీరడం కొరకు, వాళ్ళ యొక్క మనోవాంఛలు నెరవేర్చుకోవడం కొరకు, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం కొరకు ఏ మార్గాలను ఎంచుకుంటున్నారు వీళ్ళు? నిజంగా అందరూ ఇలాగే ఉంటారని నేను అనట్లేదు, కానీ చాలా మంది మాత్రం ఇలాగే ఉన్నారు. ఎందుకంటే కొనే తండ్రి లేడు, పెట్టేటువంటి భర్త లేడు. వెంటనే ఏ మార్గం మనకు గుర్తొస్తుంది? వ్యభిచారం చేసుకుని మరి ఏ విధంగా మారిపోయిందని చెప్పి మా ఫ్రెండ్ గాని అడుగుతా. రోజు చెప్పిన విషయం ఏంటంటే, నాన్నగారు బాగానే కొంతమంది ఉంటారండి, అదేటో తెలియదు కానండి. నేను వాళ్ళని ఏమీ తిట్టాలని అనుకోవట్లేదు, పిల్లల్ని ఏమీ ఎంకరేజ్ చేయాలని అనుకోవట్లేదు, కానీ చదువుకునే వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్ళి వయసుకు వచ్చి పిల్లలు ఉంటారు. వాళ్ళకంటూ కూడా కొన్ని వ్యక్తిగత అవసరతలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఆ వయసులోంచి వచ్చిన తల్లిదండ్రులే వయసుకు వచ్చిన పిల్లలు, నాన్న లేదంటే అమ్మ నాకు ఒక అవసరం ఉంది, కొంత డబ్బు సహాయం చేయమంటే చిల్లి గవ్వ ఎవరు రూపాయి ఇవ్వడానికి ఇష్టపడరు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడానికి నిన్ను దేవుడు అక్కడ నియమించాడు, నిలబెట్టాడు. కనీస అవసరం కూడా నువ్వు తీర్చకపోతే, అవసరాన్ని తీర్చే వ్యక్తి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అవసరాలను తీర్చేటువంటి వ్యక్తి ఎవడన్నా పరిచయం అయ్యాడు అనుకోండి, ఏమన్నా సమర్పించుకుంటారా? సమర్పించుకోరా? తల్లిదండ్రులుగా కనీస అవసరాలు అయినా సరే తీర్చాలండి పిల్లలకి. ఏదన్నా కోరుకున్నారు, ఏదన్నా అడిగారు, ఏదన్నా ఆశపడ్డారు, అమ్మ అవునా పోళ్ళు కొంచెం ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉంది, వచ్చే నెల కొంటానమ్మా, వచ్చే నెలలు ఇస్తానమ్మా, వచ్చే నెల కొనుక్కో అమ్మా అని అనకపోగా, లేదు 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 ఇది ఉంది కదా అది చేసే, ఇది ఉంది కదా అది చేసే అంటే, నీకు ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో, దేని మీద అయితే నీ దృష్టి ఉందో దాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని పరిచయం చేస్తాడు ఎప్పుడూ కూడా. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, వాడు సులువుగా ఏం పెడతాడు? ఇటేపు నుంచి సోర్స్ ఆగిపోయింది, ఇటేపు నుంచి ఇచ్చేటువంటి వ్యక్తుల చేతుల్లోనేమో గవ్వైపోయింది. కానీ ఆశ ఉంది, కోరిక ఉంది, తీర్చేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఎదురారు అనుకో, వెంటనే అక్కడ నీతిని ఏం చేస్తారు? తాకట్టు పెడతారు. ప్రస్తుతం యువతలో అదే జరుగుతుంది అంటాను నేను. యవనస్తులు ఎక్కువగా కనబడేది అదే అని అంటాను. తల్లిదండ్రులుగా బతుకుండి కన్న పిల్లల ఆ కోరికలు, చిన్న చిన్న ఆశలు తీర్చకపోతే ఎవడ కనమన్నాడరా మిమ్మల్ని? గేది కనేసింది, పంది కనేసినట్టుగా కనేసి నేను ఏమి కొన్ను, ఏమి చేయను. ఎందుకే చెయ్యు? వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కూడా బాధ్యత మందే. అంటే అడిగిన అల్లా కొనేయాలని అనట్లేదు, కనీస అవసరాలు తీర్చేటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులు లేకపోతే కండం ఎందుకంటాను నేను. నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారండి పిల్లలు? ఇప్పుడు నా కొడుకున్నాడు, డాడీ నాకు అవసరం అన్నాడు, నిన్న ఎంతో డబ్బులు అడిగాడు, ఉన్నాయి కాబట్టి వేసాను. బయట అడుగుతాడా? బయట అడుగుతాడు? అడుగుతాడు రేపు రోజున డాడీ తిడతాడేమో అని అనిపిస్తేని, కొడతాడేమో అని అనిపిస్తేని ఖచ్చితంగా అడుగుతాడు. అవకాశం నేనేమను. కనీస అవసరాలు తీర్చాలండి. కనీస బాధ్యత తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండాలి. కనీస బాధ్యత, కనీస చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు కూడా తీర్చేటువంటి పరిస్థితుల్లో ఉండరు కొంతమంది తల్లిదండ్రులు. అర్థం చేసుకోకపోతే ఎలాగండి? అర్థం చేసుకోవాలి కదండి. పిల్లలు అన్న తర్వాత ఎంత కష్టపడుతున్నానో తెలుసు కదండి, ఎంత కష్టపడుతున్నానో చూస్తారు కదా. ఎంత కష్టపడినా ఎంత చూసినా నీ పిల్లల బాధ్యత నీదే. కనీస అవసరం తీర్చాలి. ఎప్పుడో కానీ అడగరా పిల్లలు? అలాంటి పిల్లల్ని ఎప్పుడూ కాదనకూడదు అంటాను. ఈ అత్తమాటలు అడుగుతుంటారు కొంతమంది పిల్లలు, అది కావాలి అది కావాలి. ఇంకా అస్తమాటలుని ఇంక ఆ రోజు ఈ రోజు ఉండదు, ప్రతిరోజు ఏదో అడగడమే. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఏమన్నా కొంచెం గద్దింపు మాటలు ఏమన్నా వర్తిస్తాయి, కానీ ఎప్పుడో కానీ అడగరు. వాళ్ళకి సైతం అమ్మ ఏమనుకోకమ్మా, కష్టంగా ఉందమ్మా, అదమ్మ ఇదనమ్మ అన్నప్పుడు ఏదో ఒకరు ఇంకొకరిని తీసుకుని ఆడతాడు, ముందే ఆడతాడు సైతన్గాడి. అప్పుడు మెయింటెనెన్స్ అంతా కూడా టేపు నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడు నీతి న్యాయాలు ఏమైపోతాయి? తాకట్లో పోతాయి. నిజం చెప్తున్నాను నేను. తల్లిదండ్రుల పాకెట్ మనీ సరిపోలేదంట, బాయ్ ఫ్రెండ్ ఎంచుకుంది ఒక అమ్మాయి. బాయ్ ఫ్రెండ్ తిరిగినంతసేపు తిప్పినంతసేపు బాగానే తిప్పాడు, అవసరాలు తీరినంతసేపు బాగానే తీర్చుకున్నాడు. బోరు కొట్టినట్టు వదిలేశాడు. ఏడ్చినంతకాలం ఏడ్చేసింది, తల పట్టుకున్నంతకాలం తల పట్టుకుంది. మెయింటెనెన్స్కి అలవాటు పడిపోయింది, ఇంకొకరిని ఎతుక్కుంది. వాడు కూడా తిప్పినంతకాలం తిప్పాడు, చేసినంతకాలం చేశాడు, కొన్నంతకాలం కొన్నాడు. వాడికి కూడా బోరు కొట్టింది, వదిలేసింది. తర్వాత ఇంకెందుకులేని అనుకుంది ఏటో.
తన పవిత్రమైనటువంటి శరీరాన్ని నమ్మేయడం మొదలెట్టింది. నేను కళ్ళారా చూశాను. పేరు తెలిసి కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. చాలా అందగత్తి, చాలా అందగత్తి, చాలా మంచి కుటుంబం. నిజంగా కాలేజీలో అంత అందమైన అమ్మాయి ఉండదేమో అని అనిపించేది. కానీ ఒక రోజున డబ్బులకి వెళ్ళిపోయేది, బయటికి డబ్బులకి వెళ్ళిపోయేది, డబ్బులకు అమ్ముడిపోయింది ఆ అమ్మాయి. నీతిని యథార్థతను విడిచిపెట్టి చీకటి మార్గాన్ని ఎంచుకుంది. లేరంటారు ఈ రోజున అలాంటి పిల్లలు? దానికి కారణం తల్లిదండ్రులు కాదా? మన ఆలోచనలో పుట్టేటువంటి ఆశలు కాదంటారా? ఎవడో ఉండవు. నీవు అవసరం, నీ వల్ల ఏ విధమైన ఉపయోగం లేకుండా ఎవడో నీకు ఏది చేయడు, ఏది నీకు కొండో, ఏది పెట్టడం. నీ వల్ల ఏదన్నా ఉపయోగం ఉంటేనే ఎవడన్నా నిన్ను చూస్తాడో పెడతాడు. ఏమీ లేకపోయినా పెడతాడు అంటే ఆడు మంచోడు, దేవుళ్ళు లాంటోడు. అలాంటి భూమి మీద ఎక్కడా కనబడరు. నేను మాట చెప్తున్నాను చూడండి, ఈ ప్రస్తుత జనరేషన్లో పిల్లలు కనకూడదంటాను నేను. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇంకో 10 సంవత్సరాల్లో పరిస్థితులు ఏముంటాయో, ఏ విధంగా ఉంటాయో నాకు అర్థమవుతుంది. పిల్లలు పాడైపోవడానికే పుట్టిస్తున్నాయేమో అని అనిపించేటువంటి రోజుల్లో ఉన్నాం మనం. అంతలా పాడైపోయారు. ఒకప్పుడు లవ్ చేసి ఏదో రకంగా ట్యాకిల్ చేసి పడగొట్టి అది రాసి ఇది రాసి ఏదో రకంగా ఏదో మ్యానిపులేట్ చేసి ఒక ఆడదాన్ని లోపరుచుకుని కూడా ఒక మగోడు ఒకప్పటి కాలంలో బీటింగు, సైటింగు, గీటింగ్లు అన్నీ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఏమి లేదు, డైరెక్ట్ డేటింగే. నీకేం కావాల్స్తే అది ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి. నీకు ఒప్పందం ఉందా లేదా? ఒప్పందమే. అయిపోతున్నాయి అన్నీ, చాలా ఈజీగా అయిపోతున్నాయి అన్నీ. అప్పుడు చాలా కష్టపడాలి. ఒక అమ్మాయిని పడగొట్టాలన్నా, ఇంకోటి చేయాలి, ఇంకోటి అలా కష్టపడేవాళ్ళు మగోళ్ళు. ఇప్పుడు అలాగేమి లేదు. నాకు కావలసి నువ్వు ఇస్తే నీకు కావలసి నేను ఇస్తాను. నేను తప్పేనా చెప్తున్నాడు తమ్ముడు? అలాగే ఉంది కదా, అలాగే ఉంది కదమ్మా నాన్న చిన్న. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను, ఏది కాదనకుండా. నీకేం కావాలో చెప్పి నేను ఇస్తాను, ఏది కాదనకుండానే. బాగుంది కదా ఈ సెటిల్మెంట్. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఉన్న రోజుల్లో ఉందాం. తర్వాత మాత్రం మా ఇంట్లో చెప్పినట్టు పెళ్ళి చేసుకుంటాను, నువ్వు మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు. ముందే చెప్పేస్తున్నాను, పెళ్ళి మాత్రం చేసుకోనని చూడే, పెళ్ళి మాత్రం చేసుకుని ముందే చెప్పేస్తున్నానని చెప్పి తిరిగేసి ఊర కుక్కలాగా, ఊర పందిలాగా ఇంకొక యదవని పెళ్లి చేసుకుని వెళ్ళేవాళ్ళు. తిరిగేస్తుందంట, పెళ్ళి మాత్రం చేసుకోదంట. నేను విన్నానమ్మా, కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి జాతి. పైకి పిల్లలు ఏం చెప్పారు తెలుసా తల్లిదండ్రులకి? అమ్మా మళ్ళీ చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, నువ్వు చెప్పిన పెళ్ళే చేసుకుంటాను. నన్ను నమ్ముతున్నావా లేదా? నువ్వు ఎవరినైతే చూపిస్తావో, ఎవరినైతే చేసుకోమంటున్నావో వాడినే చేసుకుంటాను. కానీ నేను తిరిగినంతకాలం మాత్రం దేనికి అడ్డుపడకు, నీకు మాట ఇస్తున్నాను. ఈ తల్లిదండ్రులకి ఏం కావాలి? పిల్ల పవిత్రత, పరిశుద్ధత కావాలి కోరుకున్న వ్యక్తి అయితే అదలా కుదురుతుంది. ఇప్పుడు నా మాట అనాలి, అప్పుడు నా మాట అనాలి. అలాగేనమ్మా, నేను చెప్పిన పెళ్లి చేసుకుంటావు కదా, నీకు ఎలా తిరిగినా పర్లేదు. అలాంటి వాళ్ళు చూశానండి. సొంత తల్లి తండ్రుల ముందే పరాయోడు బండి ఎక్కి పంపించే తల్లిని చూశాను నేను. పెళ్లి మాత్రం నేను చెప్పిందే చేసుకోవాలి, పెళ్లి మాత్రం నేను చెప్పిందే చేసుకోవాలి. నువ్వు ఎవరితో తిరిగావో నేను అడగను, ఎవరితో తిరిగినా నేను పట్టించుకోను. కానీ పెళ్లి దగ్గర మాత్రం నాన్నగారిని బాధ పెట్టే పని మాత్రం చేయకూడదు. ఆ జనరేషన్లో ఉన్నాం. ఈ జనరేషన్లో పిల్లల కండం అనేది అవసరం అంటారా? అవసరం అంటారా? అలాంటి జనరేషన్ అమ్మా, అలాంటి జనరేషన్. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని కోరుకునేటువంటి తరం వచ్చింది. పవిత్రమైనటువంటి శరీరాల్ని, పరిశుద్ధమైనటువంటి శరీరాల్ని తాకట్టు పెట్టేటువంటి అన్యాయస్తులు, అవినీతి పరులు ఏ మార్గాన్ని విడిచిపెడుతున్నారు? కాలేజ్ పేరు నోటి వరకు వచ్చేస్తుంది, కానీ వినేవాళ్ళు ఎవరైనా కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఉంటే నాకు మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పట్లేదు నేను. అలా చాలా ఉన్నాయి, చాలా చాలా ఎంతమంది. అయ్యి బాబోయ్, ఎలా ఉండేదంటే అమ్మాయి ఏదో అంటారు చూడండి పెద్దళ్ళు, ఏమంటారు, ఉత్తమరాల, పతివ్రత ఏ ఉంటాయి కదా, ఆ టైపు ఉండేది.
అయ్య బాబోయ్, ఏం చేసిందంటే అని చేసిందంట. ఏరే ఎందుకు చేయలేదంటే అసలు పట్టించుకోడండి. వాళ్ళ అమ్మ బాబులు అసలు ఏమీ కొనరండి. కాబట్టి బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడండి. నెమ్మదిగా అన్నీ బాగానే అయినాయండి. ఒకరోజు వదిలేసారండి. మెయింటెనెన్స్ కొరవైనట్టుంది. డైరెక్ట్గా వ్యాపారం మొదలెట్టేసిందండి. పిల్లల కంటే సరిపోదు, కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకగలిగేటువంటి సమయం వరకైనా చేతనైనంత బాధ్యతనైనా సరే చేసేటువంటి విధంగా ఉండాలమ్మా. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనని నిజంగా చెప్తున్నాను. మగపిల్లలైనా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు పరీక్షించవ్వండి, పరిశీలించవండి, ఎంతవరకు అవసరం అనేటువంటి తెలుసుకుని ఇవ్వండి. అంతేగాని అసలు రూపాయి మాత్రం ఇవ్వను. నీ ఫీజులు కట్టడానికి డబ్బులన్నీ అయిపోతున్నాయి. పండగకి ఎన్ని డబ్బులు అయినా తెలుసా? అది కాదు నాన్న, 10 రూపాయలైనా 10 రూపాయలైనా 10 రూపాయలు ఇవ్వను రా, 10 రూపాయలునే బోల్డ్ డబ్బులు తగలేస్తుంటాడు. బోల్డ్ అని వేలేమో పిల్లడి మీద పెడతా ఉంటాడు. ఓ 10 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ 10 రూపాయలు అవసరం. నెమ్మదిగా ఫ్రెండ్ దగ్గర అప్పు చేయడమో, ఫ్రెండ్ని అడగడమో నేర్చుకుంటాడు. తర్వాత దొంగతనాలు అలవాటు అవుతాయి. తర్వాత ఇంకోటి అలవాటు అవుతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే బాధ్యత లేని తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వాలనే అంటాను. అందరి విషయంలోనే అందరి జీవితాలు ఇలా జరగకపోవచ్చు, కానీ నేను చూసినంత మట్టుకు ఈ విధంగా మారిపోవడంలో కారణాలు వీళ్ళుగా నేను గమనించాను కాబట్టి చెప్తున్నా. మంచి పద్ధతి, సాంప్రదాయాలు, మంచి పేరుగాంచినటువంటి కుటుంబాలు, గౌరవప్రదమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు సైతం చీకటి మార్గాలను ఎంచుకుంటున్నారు. యథార్థతను విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఏ సంబంధికులంటే చెప్పండి. అలా ఉండకూడదు. ఉన్నా లేకపోయినా మనమన్నా మాడాలి, కానీ పిల్లలు బాగా చూసుకోవాలమ్మా, బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏమీ కాదనకూడదు. వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చింది, ఒక వయసు వచ్చింది, కష్టపడవలసినటువంటి బాధ్యతలు వచ్చిన తర్వాత కూడా కష్టపడట్లేదా వాళ్ళని తిట్టు, వాళ్ళని గద్దించు, వాళ్ళని మందలించేటువంటి ప్రయత్నం చేయి. ఇంకా లేత వయసులోనే పెద్ద పెద్ద భారాలు పెట్టేసి పెద్ద పెద్ద బాధ్యతలన్నీ చేపట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమంది. కనీస బాధ్యతలు తీర్చగలిగే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టులు చీకటి త్రోవల్లో నడవలనని యథార్థ మార్గాలను ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెడతారు. చేయొద్దు. ఆ విధంగా ఎప్పుడు ఉండే ప్రయత్నం చేయకండి. ఉంటే నీతిగా బతకండి, ఉంటే పెట్టండి, లేదంటే ఉండిపోండి తప్ప. నేను యవనస్తులు చెప్తున్నాను చూడండి, కొంతమంది మీ తల్లిదండ్రులే కొనేటువంటి ఇచ్చేటువంటి స్తోమతలు ఉండకపోవచ్చు. అర్థం చేసుకోవాలి పిల్లలుగా మనం. అర్థం చేసుకునేటువంటి స్థితిలో కూడా ఉండి, ఎందుకు అలాంటప్పుడు ఎందుకు కన్నావు? కొనలేనివాడు ఎందుకు కొన్నావే? నువ్వు కొనలేనివాడివి ఎందుకు మమ్మల్ని పుట్టించావు? నేనేమన్నా పుట్టించమన్నానా? నేనేమన్నా కనమన్నానా? ఇలాంటి డైలాగులు వేస్తుంటారు కొంతమంది సన్నాసులు. అవన్నీ శాపాలు అయిపోతాయి. నీకు ఎందుకు ఇవ్వాలరా అంటే ఏం చేయగలవు నువ్వు? అన్ని మాటలు విన్నావు అనుకో, వాడికి ఏదన్నా సరే ఇవ్వాలని అనిపిస్తుంది. ఏ మాట వినరు కొంతమంది. కాకపోతే తల్లిదండ్రులు చెప్పినవి అన్నీ కూడా, తల్లిదండ్రులు అడిగినవి వీళ్ళు ఏమడిగినా సరే కాదనకుండా ఇచ్చేటువంటి స్థితిలో మళ్ళీ తల్లిదండ్రులు ఉండాలి. ఆ విధంగానే ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులే చాలామంది. వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థ మార్గాల్ని విడిచిపెట్టి చీకటి మార్గాల్ని ఎన్నుకునేటువంటి వ్యక్తులు కొంతమంది చెప్పండి ఉంటారు. నేను డైలాగ్ వేస్తే మళ్ళీ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను వేయాలని అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు మెసేజ్ అడిగిన కాబట్టి ఆ మార్గాల్లో నడవడానికి ఏ విధంగా చెప్పండి? ఇష్టపడకండి. ఉంటే తినండి, లేదంటే మానేయండి. వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సరే చెప్తున్నాను, చేస్తే నమ్మకమైనటువంటి నెక్కచ్చైనటువంటి న్యాయమైన నీతి కలిగిన వ్యాపారం చేయి, లేకపోతే ఏ వ్యాపారం చేయకుండా కూర్చుండిపో. అంతేగాని ఏమంటే నీతిగా వ్యాపారం చేస్తుంటే లాభమే ఉండట్లేదండి. న్యాయంగా వ్యాపారం చేసేటువంటి రోజులు కాదండి. చూడండి, ఎదురోళ్ళు ఎలా చేస్తున్నారండి? అన్యాయంగానే చేస్తారండి వ్యాపారం. బోల్డ్ అంత లాభం వచ్చేస్తుందండి బాబు. అలా చేస్తేనే బాగుండేమో అని అనుకుంటారు. ఇటో కొంతమంది నీతి న్యాయాలను తప్పి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా చీకటి సంబంధికులే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు కనుక మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చాలామంది డైరీ ఫామ్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి నేను వాక్యాన్ని చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. కానీ ఆ డైరీ ఫామ్ చేసేటువంటి వ్యక్తులు ఒకవేళ మీకు అర్థమయ్యే విధంగా ఉంటే సంతోషమే, అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. చేసే వ్యాపారంలో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. అంతలే కానీ పాల్లో నీళ్ళు కలుపుతాను, నీళ్ళలో పాలు కలుపుతానంటే ఆ వ్యాపారం నిలబడదు. మంచిది కదా అది. ఇంకా నయమే, చిక్కడ పాలు అలాగే వేస్తామంటే లీటర్ 40 రూపాయలు కానీ అనుకుంటున్నారేమో.
చిక్కట పాలు 40 రూపాయలకి వేయకు, 80 రూపాయలకే వేయి కానీ చెప్పే. లీటర్ 80 రూపాయలు చిక్కట పాలు, కాబట్టి మీకు కావాలంటే తీసుకోండి లేదంటే మానేయండి అని చెప్పే. అంతేగాని నీళ్ళలో పాలు కలిపేసి, పాల్లో కాదు నీళ్ళు, కొంతమంది ఉంటారు నీళ్ళలో పాలు కలుపుతారు, అవి నీళ్ళలాగా ఉంటాయి, పాల్లో ఉండవు. దాని బదులు బ్లీచింగ్ కలిపినా తెల్లగవుతాయి కదా, దెబ్బకి పొట్టేసి చవతలుడికి ఎందుకు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు తగులుతో తగలొచ్చు కానీ అలా చేయకండి, నీతిగా చేయండి. చిక్కటి పాలు ఉన్నాయి, నీళ్ళు కలపని పాలు ఉన్నాయి, 80 కాకపోతే 100కి ఇవ్వండి లీటరు. కానీ 80 రూపాయలే కానీ నీళ్ళు కలిపేస్తాం, వద్దు. అది 40 రూపాయలకి ఇచ్చే రకం ఉన్నాయా, 40 రూపాయల్లో నీళ్ళు కలిపిస్తామమ్మా ముందే చెప్పేస్తున్నాం అని చెప్పి చేయండి. అసలు నీళ్ళు కలపమండి అని చెప్పి మోసం చేసేటువంటి వ్యాపారం మంచిది కాదు. అలా చెయ్యరనే కోరుకుంటున్నాను. చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పే చేస్తారు కదండి మీరు, ఏం చేసినా చెప్పే చేస్తారు మీరు. నా ఒక్కడికే చిక్కడ పాలు ఇస్తారు పాస్టర్ గారు కాబట్టి. మరి నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ఏం చేయమన్నాడైనా? ప్రేమించాలన్నాడు. చేయండి, చిక్కడ పాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు చిక్కట పాలు మీకు అనుకున్నటువంటి లాభదాయకమైనటువంటి ఆ రేటుకి అమ్మండి. అంతేగాని ఆ నీళ్ళు కలిపేసిన పాలు కూడా చిక్కట పాలను అమ్మడం మాత్రం అన్యాయమే. నీళ్ళు కలిపిన పాలు ఉన్నాయా, ఆ పాలు కూడా అమ్మండి. చెప్పి చేయండి ఆ పని. 30 కాకపోతే 40 చెప్పి చేయండి ఆ పని. నీళ్ళు కలుపుకుంటామమ్మా, నీళ్ళు వేయకుండా ఎలా వస్తాయమ్మా, చిక్కట పాలన్నా మేము ఇస్తాం, 80-90 రూపాయలు అవుతాయి అని చెప్పి చేయాలి. అంతేగాని అదిగో చూడండి, ఆ ఎదుటేం చూడండి, నీళ్ళలో పాలు కలిపేసి ఒక గేదెతో మొదలైనటువంటి ఆయన వ్యవసాయం 4 గేదెలు కొనేసిరండి. మేము ఎలా చేస్తాం ఇంకెప్పుడండి, గడ్డికే అయిపోతుందండి, మేతకే అయిపోతుందండి, కుదరదండి అని చెప్పి లీటర్ పాల్లో 4 లీటర్లు నీళ్ళు వేస్తామండి. మంచిది కాదు అది. అది యథార్థతను విడిచిపెట్టి చీకటి త్రోవల్లో నడవడమే. మంచిది కాదు అది. చేసే వ్యాపారమైనా చేసే వ్యవసాయమైనా న్యాయంతో కూడిందే ఉండాలమ్మా, నాణ్యతతో కూడిందే ఉండాలమ్మా. అంతేకాని నాణ్యత న్యాయం లేకుండా చేసేటువంటి వ్యాపారస్తులందరూ కూడా చీకటి మార్గ సంబంధికులే, దుష్ట మార్గ సంబంధికులే. నీతిగా ఉండరు, నీతిగా చేయి, వచ్చే రూపాయి అయినా సరే హ్యాపీగా తృప్తి ఉంటుంది. అవినీతిగా సంపాదించేటువంటి 1,00,000 కంటే కూడా నీతిగా సంపాదించే రూపాయి తృప్తిని ఇస్తుంది అంటున్నామ్మా నేను. రూపాయి తృప్తిని ఇస్తుంది. అవినీతిగా 1,00,000 రూపాయలు వచ్చినా దానికి నిద్ర ఉండదు, మనకి సమాధానం ఉండదు, మనకి ఏదో రకమైనటువంటి వెళుతున్నది కనబడుతూ ఉంటుంది. కానీ కష్టపడి రూపాయి సంపాదిస్తా చూడు, ఆ రూపాయి చాలా తృప్తినిస్తుంది, కావలసినంత నిద్రని ఇస్తుంది, నీకు కావలసినంత. అంతేగాని నీళ్ళు కలిపేస్తామండి, అది చేసేస్తామండి, ఇది చేస్తాం, కరెక్ట్ కాదు. చెయ్యి. నీళ్ళు కలిపిన దానికి ఒక రేటు పెట్టుకో, చెప్పి చేయ పని. నీళ్ళు కలపన దానికి ఒక చక్కటి రేటు పెట్టుకో, చెప్పి చేయ పని. మా తాతయ్య గారు కూడా చెప్పేవారంట కదా పాలు కోసం, అందుకని అదేరే. మరి వాళ్ళే ఉన్నారు చాలా వరకు, ఇక్కడ డైరీ ఫామ్ బ్యాచ్ ఎక్కువ ఉంది ఇక్కడ, వాళ్ళకి అర్థం అవ్వాలి. మరి వ్యాపారాలు వెనకాలలో కూడా పానీపూరి బ్యాచ్ చేయండి, మంచి 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 చేసి చేయండి. అంటే లాభం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి అది ఇది కలిపితే బయట వాళ్ళకి మనకి తేడా ఉందండి. వ్యాపారస్తులే చాలామంది ఇక్కడ, నీట్గా చేయి. ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, ఉద్యోగంలో కూడా నమ్మకాన్ని కోల్పోకు, నాణ్యతను కోల్పోకు. నువ్వు ఎంత సమయాన్ని అయితే చేయడానికి ఎంత జీతం ఇస్తున్నారో ఆ జీతం పొందుకునే అంతగా నువ్వు కష్టపడాలి, వాళ్ళకి న్యాయంగానే చేయాలి పని. అంతేకాని పని దగ్గర దొంగతనం చేసేసి 8 గంటలు చేయవలసిన పనిలో 4 గంటలు చేసి 4 గంటలు రెస్ట్ తీసుకుని చేసేసామండి అని చెప్పి ఆడిచ్చే జీతాన్ని నువ్వు పుచ్చుకుంటే నువ్వు దొంగవే, నువ్వు అన్యాయస్తురాలివే, నువ్వు అన్యాయస్తుడివే. జీతానికి తగిన కష్టం కూడా పడాలి నువ్వు. ఒకడు రూపాయి ఇస్తున్నాడు, ఒక 10,000 వస్తున్నాయి, 12,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి కాదు, ఆ వచ్చేటువంటి జీతానికి నమ్మకంగా న్యాయాన్ని జరిగిస్తున్నావా లేదా? నీ అధికారికి నువ్వు లోబడుతూ నీ అధికారికి రూపాయి సంపాదించే విధంగా ఉన్నావా, లేకపోతే జీతం మాత్రమే ఆశించి పనిని దొంగతనం చేసే వాళ్ళందరూ కూడా దుష్ట సంబంధమైన మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళే. జీతం టైంకి పడిపోవాలా, జీతం అంతమేమో రేపు సంవత్సరం పెరిపోవాలి, కానీ మేడం గారు సార్ గారు మాత్రం పని పెంచకూడదు, కంపెనీల్లో పని పెరగకూడదు, ఉద్యోగాల్లో పని పెరగకూడదు, ఎప్పుడున్నో గంటలు లేట్ అవ్వకూడదు. వీళ్ళు మాత్రం ఈరోజు తక్కువ పని రావాలి, ఈరోజు తక్కువ పని రావాలని కోరుకోవడంలో తప్పులేదు. మీ బుద్ధి చెప్తుంది మీరు చచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారో, మీ క్రియలు చెప్తే మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటాను. టైంకి డబ్బులు పడిపోవాలి, కానీ జీతం ఇచ్చేవాడికి మాత్రం తగినంత ప్రయాస మాత్రం మనం పడం. ఇదంతా చీకటి మార్గమే, ఇదంతా అన్యాయపు సొమ్మే అంటాను నేను, అన్యాయపు సొమ్మే.
అలా చేయకండి. వ్యాపారమైనా వ్యవసాయమైనా ఆలోచించండి, పరీక్షించుకోండి, పరిశీలించండి. ఒకవేళ వ్యాపారంలో మోసం చేస్తున్నావా, వ్యవసాయంలో మోసం చేసి ఎవరికైనా అమ్మేస్తున్నావా, మిగిలిపోతాయని, పాడైపోతాయని ఎంతో కొంత తక్కువ చేసి నిన్ను నమ్మి వచ్చినటువంటి ఆ కస్టమర్ని కళ్ళు కప్పి మోసం చేస్తున్నావా, నువ్వు దుష్ట సంబంధమైనటువంటి వ్యక్తివే. నీ వ్యాపారంలో ఎదుగుండదో బొదుగుండదో, ఎప్పుడో ఒక రోజున సంపాదించిన దానికంటే మించిన నష్టం నీ వ్యాపారంలో రావచ్చు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా నీతిగా చేయండి, న్యాయంగా చేయండి. వచ్చే రూపాయన్నా సరిపోద్దన్నట్టుగా చేయండి తప్ప పొరపాటును కూడా చీకటి మార్గాన్ని ఎంచుకోకండి. న్యాయంగానే చేయాలి. ఒక మంచి తీర్మానం తీసుకుంటే నిలబడగలమమ్మా. నేను దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత ఒకటే కోరుకున్నా, మా అమ్మగారికి ఇచ్చిన మాట కూడా ఒకటే, దేవుడి మీద ఆధారపడి దేవుడి మూలంగా పోషించబడి వెళ్ళే పరిచర్యగానే ఉండాలి తప్ప వేరే వేరే వారి యొక్క సహాయాలతో ముందుకు వెళ్ళే విధంగా ఉండకూడదు. ధనాపేక్షగా నేను మారిపోకూడదు అనుకుంటా వచ్చినాను. అది నేను చాలా చోట్ల చెప్పాను, చాలా ప్రసంగాల్లో చెప్పాను, ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. రీసెంట్గానే ఒక సోర్స్ ఆగిపోయింది. చెప్పను అవసరం లేదు కాబట్టి. సోర్స్ ఆగిపోయింది. పరీక్ష, నాకు తెలుసు, చాలా పెద్ద పరీక్ష. తర్వాత పరీక్షలో విజయాన్ని పొందుకుంటే వచ్చే లాభం ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. దేని మీద అయితే కొంత ద్వారాన్ని దేవుడు తెరిచాడో ఆ ద్వారాన్ని మూసేశాడు దేవుడు. చాలా కష్టమే, చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు తెలుసు. అది బాధపడ్డాను, కష్టపడ్డాను, ఏటిలాగైందని అనుకున్నాను, వదిలేశాను. దేవుడు పరీక్ష పెడతానని అర్థమైంది, అడిగిన సమాధానం ఇవ్వట్లేదు కనుక అర్థమైపోయింది. అంటే వచ్చేటువంటి వనరులు ద్వారం మూయబడింది అన్నమాట. అంటే చాలా కష్టంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు నువ్వు నెలకు వచ్చేటప్పటికి 20,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి, నెలకు వచ్చేటప్పటికి 20,000 రూపాయల శాలరీ వస్తున్నాయి, ధైర్యంగా ఉంటాం, అమ్మయ్య ఈఎంఐ ఇలా కట్టేయచ్చు అని చెప్పి. కానీ ఈఎంఐలు అలాగే ఉంటాయి, వచ్చేటువంటి శాలరీ మాత్రం ఆగిపోయింది. ఎలా ఉంటుంది? అది అనుభవిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అక్కడతో అయిపోయింది. దేవుడి దగ్గర ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి, వదిలేయడం జరిగింది, అంతా అయిపోయింది. 5 days తర్వాత నేను ప్రసన్న గారు ఎక్కడికి వెళ్ళి తినడానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం మొన్న రీసెంట్గా. మా చెల్లెళ్ళు వస్తే ఆ పిల్లకి ఏదో కొనడానికి నేను ప్రసన్న ఎక్కడికి వెళ్ళి తింటున్నప్పుడు కారులో జర్నీలో ఉన్నప్పుడు ప్రసన్న వాళ్ళ అమ్మమ్మ గారు ఫోన్ చేయించారు ప్రసన్న గారికి. ఏమనంటే, యుఎస్ నుంచి కొంతమంది అమెరికన్స్ వచ్చారు, మీ సేవకి సహాయం చేస్తారంట, ఎంతైతే అంత వాళ్ళ నుంచి ఫండింగ్ ఉంటుందంట అని చెప్పి ఒకరితో ఫోన్ చేయించారు. నాకు తర్వాత చెప్పింది ప్రసన్న. పరీక్ష చూడండి ఎలా ఉంటుందో. ప్రసన్న అందంటే, సావానే చచ్చిపోతాం కానీ దేవుడి మీద కాకుండా ఇంకెవరి మీద కూడా డిపెండ్ అవ్వం, ఇంక ఇలాంటి మాటలు ఇప్పుడు నా దగ్గరికి మోసుకురాకండి అని అన్నది. ఆ మాట నాకు చెప్పింది. అప్పటికే ఒక ద్వారం మూయబడింది. నేను ఏమనాలి? అలాగెందుకన్నా, చేయి అని అనాలి. అంటానేమో అని చూస్తున్నాడు. మంచి మాట మాట్లాడావు ప్రసన్న, సూపర్ మాట మాట్లాడావు. ఒకటే మాట, పరిస్థితి బాగలేదు కానీ పరిస్థితి అనుకోని విధంగా మారిపోయే అవకాశం వచ్చింది, కానీ మనకొద్దు. అది నీతి అంటే, దాన్ని యథార్థత అంటారు. అంటే బయట వారి యొక్క సహకారం ఎప్పుడూ కూడా దేవుడు ఇవ్వడా, బయట వాడుకుంటాడు. ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనకి చెయ్యాలని అనిపిస్తుంది వాళ్ళకి, ఎవరో చెప్పితే చేయడం కాదు. పారాసామ్యులు గారు యెరూషలేములో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే ఎవరో ఏదో దేశానికి సంబంధించిన వ్యక్తి వచ్చి భుజాన్ని తట్టి మాట్లాడారంట. అది దేవుడు చేసే కార్యం. ఎవరో పరిచయం చేసి ఇలాగ వస్తుందంట అన్న దేవుడు కాదు, అడగకుండా చేస్తాడేమో. అది నీతిగానే చేయాలి పరిచర్య, న్యాయంగానే చేయ పరిచర్య. అంతేగాని ధనపు ఆలోచనతో, ధనాపేక్షతో కూడిన అవకాశాలు ఎన్ని వచ్చినా సరే మనకు వద్దు. నా యథార్థతను తాకట్టు పెట్టను, నా నీతిని తాకట్టు పెట్టను. ఎవడన్నా కాదంటాడా? అమెరికా ఫండింగ్ వస్తుందంటండి చర్చి కంటే, ఏ పాస్టర్నా వద్దంటాడా? వద్దంది ఆవిడ. అమెరికా ఫండింగ్ కోసం ఎదురు చూసే సేవలు బోల్డ్ ఉన్నాయి, మేము ఇస్తానంటే వద్దన్నాం. నేను కదా, ఆవిడేనేసింది.
పరిస్థితి బాగోలేనప్పుడు ఆ మాట చెప్పింది. అదేంటి అలాగన్నావు? అస్సలే మంచి మాట అన్నావు. అదే కావాలి దేవుడికి, అదే చూశాడు దేవుడు, అదే అన్నాడు. మాట్లాడాడు దేవుడు, చూస్తూ ఉండన్నాడు అంతే. నీతిమంతుల పిల్లలో భిక్షమెత్తుకొనుట నేను చూడలేదంటాడు దావీదు. నీతిమంతుల పిల్లలో దేహి అని చెయ్యి చాపడం జీవితంలో నేను చూడలేదంటాడు. అవినీతిమంతుల పిల్లలో భిక్షం ఎత్తుకుంటారనే దాని అర్థం. ఉంటే తిను, లేకపోతే పస్తుండు, అంతేకాని అన్యాయంగా పరాయి సొమ్మును మాత్రం ఆశించుకు. అది నీకు మంచిది కాదు. నీది నువ్వే అనుభవించు. ఒకవేళ ఎవరైనా ప్రేమతో నీకు ఏదన్నా ఇవ్వాలి, పెట్టాలంటే తప్పు కాదు. కానీ అన్యాయపు ఆలోచనలతో లాభం పొందుకోవాలన్నదంటే మాత్రం తోలు తీసి పడతాడు. నీ పిల్లలు అడుక్కుంటారు, నీ పిల్లలు ఖచ్చితంగా అడుక్కుంటారు. కానీ నీతిమంతుల పిల్లలు ఏం చేయరంట? భిక్షమెత్తుట చూడరంట. ఏమో మా పూర్వీకులు అలా ఉన్నారేమో, ఈరోజు మేము ఎలా ఉన్నాం? వాళ్ళు ఇలాంటి శాపాలని నెత్తి మీద తెచ్చుకుని పెట్టుకుని ఉంటే మేము అన్నీ అనిపిస్తూ కూర్చుందేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. నేను అంటాను, ఒక క్రైస్తవ పెద్దతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా నీ కోసం బతక్కో, వచ్చేటువంటి తరాల కోసం బతుకు. నువ్వు ఉంటావు, పోతావు, కానీ నువ్వు చేసిన పనులకి తగినటువంటి ప్రతిఫలం, శాపం వచ్చే తరాలు అనిపిస్తాయి. నీతో పోదావు. ఎన్ని తరాలు అన్నాడైనా? 4 తరాలు అనిపిస్తాయంట. నా మాటకు లోబడి నా మాటకి విధేయులు ఉన్న వాళ్ళని 1000 తరాల వరకు దీవిస్తానన్నాడు. ఈరోజు ఒకళ్ళని అన్యాయం చేసావా, అయిపోయింది, చాలా రోజులు బతుకో, హ్యాపీగా బతుకో, చచ్చిపోయావు. రేపు నీ తర్వాత పిల్లలు అన్యాయం చేయబడతారు, ఆక్రమణ చేయబడతారు, ఇబ్బందులు పాలవుతారు నువ్వు చేసిన దానికి. కానీ నీకు తెలియదు, నీ పిల్లలకి తెలియదు ఇలాగ ఎందుకున్నామని. వాళ్ళు ఆలోచిస్తే అర్థమవుద్ది, నా వెనకాల వాళ్ళు ఎవరో దరిద్రగొట్టి పని చేశారు, ఈరోజు నేను అనుభవిస్తున్నానని చెప్పి. మనం చేసిన మనతో పోతాయని మాత్రం అనుకోకండి రోయ్ అనేది మా అమ్మమ్మ. ఇలా అంటుంది ఏంటని అనుకున్నాను, తర్వాత అర్థమైంది వాక్యాన్ని ఆవిడ జ్ఞాపకం చేసుకుంటుందని. మనం చేసిన ఎప్పటికీ మనతో పోవు, మన పిల్లలను వెంటాడతాయి, వచ్చి తరాలను వెంటాడతాయి. బతుకుతే నీతిగా బతుకు, న్యాయంగా బతుకు, నమ్మకంగా బతుకు, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చు, ఉన్న దాంట్లో సర్దుకొని బతుకు. అంతేగాని వాళ్ళని పొడిసేద్దాం, వాళ్ళని అన్నేం చేసేద్దాం, వాళ్ళు వేసేసుకుందాం, వీళ్ళు వేసేసుకుందాం, ఇదేం చేసుకుందాం, ఇది రాయించేసుకుందాం, అది చేయించేసుకుందాం, అలాంటి ఆలోచన వచ్చిందంటే నువ్వు ఎవరి సంబంధికురాలు అంటే, ఎవరి సంబంధికుడు అంటే వాళ్ళ సంబంధికులు మీరు. పరీక్ష మీద పరీక్ష అండి, పరీక్ష మీద పరీక్ష. ఎన్ని పరీక్షల్లో ఎంత జ్ఞానయుక్తంగా మనం ప్రవర్తించాలో పరీక్షల్లో పడిపోతుంటారు కొంతమంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఆ క్రైసిస్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వ్యక్తులు వచ్చారు. వద్దదు, నాకు వద్దదు, ఈ క్రైసిస్ నాకు కావాలి. ఆర్థిక సంక్షోభంలోనే ముందుకెళ్తాను, కానీ అది వద్దు నాకు, అందులోకి వెళ్ళకూడదు. అది చూస్తాడు దేవుడు. కొన్ని చెప్పుకునే బాధలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనని ఉంటాయి. మా అమ్మ కూడా చెప్పను నేను, అసలు ఎవరికి చెప్పను. చెప్పుకుంటే దేవుడికి చెప్పుకుంటాను, ఇంకా బాగా దగ్గరగా ఉన్న ఒక ఇద్దరికి చెప్పుకుంటాను తప్ప ఇంకెవరికి చెప్పను. అవసరమే లేదు, ఎందుకు చెప్పాలి? నేను చెప్పవలసిన పని లేదు. యథార్థతను విడిచిపెట్టి చీకటి మార్గాల్ని ఎంచుకోకండి. క్రైస్తవుల్లో ఉన్నారు ఇలా చీకటి మార్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, సూపర్గా ఉన్నారు. కొంతమంది ఉంటారు క్రైస్తవ విశ్వాసులు, ఎంత గొప్ప విశ్వాసం కనబడుతుంటుందంటే అంత గొప్ప విశ్వాసం. కన్నీటితో సంపాదిస్తారు చక్కటి ఇల్లుని, మంచి నివాసాన్ని, కన్నీటితో సంపాదిస్తారు మంచి సంబంధాన్ని, ప్రార్థన మూలంగా సంపాదిస్తారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను, అద్భుతమైన జవాబులు. ఇన్ని విధాలుగా విశ్వాసాన్ని చూపించగలిగిన ఈ విశ్వాసే ఒక సమయంకి వచ్చేటప్పటికి చీకటి మార్గాన్ని ఎంచుకుంటా ఉంటారు కొంతమంది. యథార్థంగా నడిచారు, కన్నీటి మూలంగా వచ్చిన బహుమానం అని కూడా తెలుసు, కన్నీటి మూలంగా వచ్చినటువంటి ప్రతిఫలం అని కూడా తెలుసు. కేవలం ప్రార్థనకు తగిన కృప మాత్రమే నేను పొందుకున్నానని అనుకుంటారో. ఎంత యథార్థంగా నడిచిన వాళ్ళు మరి ఏమనిపిస్తుందో, బుర్రలోకి ఏమవుతుందో తెలియదు, కానీ వెంటనే చీకటి మార్గంలోకి లోబడిపోతూ ఉంటారు. ఏ విషయంలో తెలుసా? మంచి రోజని, చెడ్డ రోజని, డేట్ ఫిక్సింగ్లో, పెళ్లి వరకు, ఇంటి నిర్మాణం వరకు అంత యథార్థంగానే ఉంటుంది. పూర్తిగా దేవుని యొక్క కృపను బట్టి, కన్నీటిని బట్టి కట్టబడుతుంది అంతా కూడా.
కేవలం ఇంటి ఓపెనింగ్ దగ్గరికి వాళ్ళకి డౌట్ వస్తుంది అనుకుంటాను. మంచి చెడు చూడకుండా ఓపెన్ చేస్తే ఏమన్నా అయిపోతుందేమో అని అనుకుంటారా ఏటో, అప్పుడు ఎంచుకుంటారు చీకటి మార్గాన్ని. అసలు చేయకండి. చాలా ఈజీగా పడిపోతుంటాం మా క్రైస్తవ విశ్వాసం. ఈజీగా పడగొడతాడు, సులువుగా చిక్కులు పెడతాడని ఉంది. ఓ మాట చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎంత భక్తి చేసావని దేవుడు ఎప్పుడు చూడ్డం, నువ్వు ఎన్నిసార్లు నిలబడ్డావని దేవుడు ఎప్పుడు చూడ్డం, ఎప్పుడు పడిపోయావు అన్నదే చూస్తాడు దేవుడు. ఎన్నిసార్లు దేవుడి కొరకు నిలబడ్డావు, ఎన్నిసార్లు దేవుని మహిమపరిచేటువంటి విధంగా నువ్వు జీవించావు, ఎన్నిసార్లు యథార్థంగా నిలిచావు అనేది చూడ దేవుడు. ఎప్పుడు యథార్థతను కోల్పోయావు అనేది చూస్తాడు ఆయన. లీటర్ పాలు ఒక నిమ్మ బొట్టుతో ఇరిగిపోతాయి. లీటర్ పాలు ఒక నిమ్మ బొట్టుతో ఇరిగిపోతాయి. ఒక నిమ్మ బొట్టే నీ జీవితాన్ని దేవుడి ముందు వ్యర్థంగా చూపిస్తుంది. ఎన్నిసార్లు నీతిగా బతికాము, ఎన్నిసార్లు న్యాయంగా జీవించాము, ఎన్నిసార్లు యథార్థంగా దేవుడి కొరకు బ్రతికాము, ఏమీ పట్టించుకోడు. ఎప్పుడు పడిపోయావు అనేది చూస్తాడు. ఎందుకు పడిపోయావు అని కూడా అడగడు, ఎప్పుడు పడిపోయావు అదే చూస్తాడు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువారితో పాటుగా ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. అభిషేకం పొందుకున్నాడు ఆయన ద్వారాగా. ఎంతో సహకారాన్ని అందించాడు. ఏకంగా ఆయన ట్రెజరర్, యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగినటువంటి వ్యక్తుల్లో ఆయన ట్రెజరర్ అయి ఉన్నాడు. అంటే ఆయన సేవ నిమిత్తం వచ్చేటువంటి ప్రతి రూపాయి మీద కూడా ఆయనకి అధికారం ఉంది ఆయన చేతిలో నుండి. చాలా నమ్మకంగానే చేసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి చేసిన తప్పుగా ఆయన అన్న మాటలు సార్, నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండు. ఎంత నమ్మకంగా బ్రతికావు, ఎంత నమ్మకంగా జీవించావని దేవుడు చూడడు. చేసిన ఒక్క అవిధేయత ఆదామును హవ్వను ఎక్కడ పంపించింది తెలుసా? వెలుపటికి పంపించింది ఒకేసారి. ఎన్నిసార్లు దేవుడి మాట అన్నావు కాదు, ఎప్పుడు దేవుని మాటకు అవిధేయత చూపించావు, అది చీకటి మార్గం. బాగా ప్రార్థన చేస్తానండి, నేను బాగా ఉపవాసాలు ఉంటానండి, నేను గొప్ప ఆరాధన చేస్తానండి, నేను చాలా భక్తి చేస్తాను కాదు. నువ్వు ఓడిపోయావా లేదా ఏదో ఒక సమయంలో, దాన్ని మాత్రమే చూస్తాడు. ఎంత చేసావన్నది కాదు, ఆ చేసిందంతా ఒక్క తప్పుతో కొట్టేయబడుతుంది అంతా కూడా. అందుకేనంటే నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయంటాడు. నువ్వు ఎంతనా చేయి దేవుడి కొరకు పరిచర్య, దేవుడి కోసం ఎంతనా భక్తి చేయి, ఆత్మీయంగా ఎదగడానికి ఎంతైనా ప్రయాసపడతావు, కానీ ఒక్కసారి తప్పిపోయావా అవన్నీ కొట్టువేయబడతాయి. ఏ లెక్క చెడే అంటే ఈ కాపాడతాయేమో చేసేసిన ఏమి కా, ఒక్కసారి చాలు, ఒక లోటు చాలు, ఒక నిమ్మబొట్టు చాలు పాలను ఎరగొట్టడానికి. బైబిల్లో నువ్వు ఎక్కడ చూసినా 100 సార్లు 200 సార్లు తప్పు చేసిన వాడికి దేవుడు ఏమీ శిక్ష ఎట్టలేదు. ఒక్కసారి తప్పు చేస్తేనే చాలా విధాలైన శిక్షలు వచ్చేసినాయి. చాలాసార్లు చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. చాలాసార్లు మంచిని చూసే దేవుడు కాదు, నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ అవిధేయత చూపించావు, ఎక్కడ దేవుడు చేయమన్న పని చేయకుండా అయిపోయావు, ఎక్కడ చేయమన్న పని చేయలేదు, ఎక్కడ వద్దన్న పని చేసావు, ఇదే చూస్తాడేమో. వదులుతాడు దేవుడు. వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టులు చీకటి త్రోవల్లో నడవాలని యథార్థ మార్గాన్ని ఏం చేస్తారంటే చెప్పండి, విడిచిపెడతారు. అస్సలు చీకటి త్రోవలో నడుచుట వల్ల లాభం ఎక్కువే ఉంటుంది, సుఖం ఎక్కువే ఉంటుంది, సంతోషంగా బతకొచ్చు, అనుకున్నవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవచ్చు, నచ్చినట్టుగా జీవించవచ్చు. కానీ యథార్థత మాత్రం కనబడదు. అందులో యథార్థత మాత్రం కనబడదు. ప్రేమదాస్ విషయం విన్న తర్వాత పెద్దగా ఏమి ఆశ్చర్యపడలేదు. ఇంత పాటుగా ఎంతోమందిని మోసం చేశాడంట, ఎంతోమందిని అన్యాయం చేశాడంట. వాళ్ళ పాపపు సొమ్మును అనుభవించాడు వ్యక్తి. పాపపు సొమ్ము త్రాసు వలె మింగేస్తుందంట. నేను పాపపు సొమ్ము నిలబడదమ్మా, అది కాటేస్తుంది నిన్ను. నీతిగా సంపాదించు, న్యాయంగా సంపాదించు, నమ్మకంగా పనిచేయి, అంతే తప్ప అన్యాయంగా ఆక్రమంగా కుయుక్తులతో నువ్వు ఏది సంపాదిందామనుకున్నా నీతో పాటుగా నీ వెనకటి వారిని దేవుడు తప్పక మొత్తేస్తాడు. ఒకవేళ యవ్వన బిడ్డలకి తల్లిదండ్రులుగా ఆ పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులుగా ఒకవేళ ఉంటే చెప్తున్నాను,
చాలా జాగ్రత్త కనిపెట్టుకోండి జనరేషన్లో పిల్లల్ని కనీస కోరికలు కూడా తీర్చకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేట్టుగా మీరు వాళ్ళని నేర్పించండి, వాళ్ళతో మాట్లాడండి. అంతేకాని వదిలేశారా లోకంలో అవన్నీ తీర్చేటువంటి వాడు ఎవడో ఒకడు వస్తాడో సమస్తము కూడా తీసుకుని పోతాడు. సమస్తము తీసుకుని పోతాడు. నువ్వు కరెక్ట్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. లేదండి మేము పీసినాసోల్లాగా ఉంటామండి, మేము ఏం కొనవండి, మేము ఏం పట్టించుకోమండి, వాళ్ళకి ఎందుకు ఎట్టాలండి, పెళ్లి చేసి పంపించేసి వాళ్ళకి ఎందుకు ఇంత ఖర్చు ఇవ్వాలండి, ఆడపిల్లలు కదండి, ఆడపిల్లలు అని చెప్పి ఖర్చు పెట్టడానికి కొంతమంది తల్లిదండ్రులు తెలుసా, నేను విన్నాను, చాలా బాధేసింది. ఎలాగా దీనికి కట్నం ఇచ్చి పంపించాలి కనుక దీంతో బాగా ఉద్యోగం చేయించి ఆ కట్నం ఇచ్చే డబ్బులన్నీ కూడా ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా దాచేసి అప్పుడు చేద్దాం. ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారంట. నాకు మొన్న ఒక పెద్ద ఆవిడ చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. పేర్లు నేను చెప్పనులే. ఆడపిల్లలు ఎలాగంటే బాగా ఉద్యోగం చేయాలంట, ఆ ఉద్యోగం చేసిన డబ్బులతో బాగా పక్క పోగేస్తారంట, ఆ ఇచ్చి కట్నాలతో అమ్ముతారంట. ఆడపిల్లలు ఇంక కట్నమే బోల్డ్ అంత వేస్ట్ కాబట్టి దానికి ఏం కొంటాం, దాన్ని ఏం చూస్తాం, మగోడినితో చూస్తారు, నెత్తి మీద ఎట్టుకుంటాడని కాంట్రీని చుమ్మేహేత్తరాడు ఏదో ఒక రోజున మూలపడ్డామంటేనే. ఎంత చులకన చూపామో ఆడపిల్లలు అంటేనే కొంతమంది దరిద్రులకి. వాళ్ళకి ఆడపిల్లలే పుట్టాలి, ఎన్ని తరాలైనా సరే మగవాళ్ళు పుట్టకూడదు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. ఆడపిల్ల ఖర్చు ఎక్కువ, ఆడపిల్ల కట్నాలు ఇచ్చి పంపించాలి కనుక వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, వాళ్ళ మీద డబ్బులు ఎక్కువ పెట్టకూడదు. ఈ విధంగా తయారయ్యారు బయట తరాలు, బయట తల్లిదండ్రులు అలాగా. అందుకే కదా ఇప్పుడు ఏదో వచ్చింది ఇక మన ఇండియాలో మేలు మగ జీని కనబడదంట. ఇంక అందరూ ఆడపిల్లలే. అప్పుడు ఒక మగోడు కనబడినా ఎలా ఉంటుంది, సొలొమోనే, మామూలుగా ఉంటుంది. అప్పుడు ఏదో దేశంలో ఆడపిల్లలు ఎక్కువైపోయారు. మమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు రాహేస్తాం, ఆస్తులు రాహేస్తాం అన్నారంట. చూడండి ఎవరైనా వెళ్తారా మనకి. ఆడపిల్లలు ఎక్కువ, మగవాళ్ళు లేరు అక్కడ. మరి ఇండియా పరిస్థితి కూడా వచ్చేసింది, ఆడపిల్లలు ఎక్కువైపోయారు. ఏ అంటే ఆడపిల్లలు వద్దు వద్దని చంపేశారు. ఆ శాపం అనిపించాలి మీరు. దుష్టులు చీకటి మార్గంలో నడవాలని యథార్థ మార్గములు ఏం చేస్తారు చెప్పండి, విడిచిపెడతారు. ఒకవేళ ఈరోజు వాక్యం నీ కొరకు మాత్రమే వచ్చింది, నేనే అన్యాయపు సొమ్మును ఆశపడేటువంటి వ్యక్తిని, నేనే ఒకరిని అతిక్రమంగా దోచుకుంటున్నటువంటి వ్యక్తిని, నేనే ఇతరులది ఆశపడి ఏదో రకంగా నా చేతికి దాన్ని లాభదాయకంగా లాగేసుకునే విధంగా, చేతి వరకులు రప్పించుకునే విధంగా ఉన్న ఆలోచనలు కానీ నీవైతే దేవుడు మాట్లాడుతున్నాడు, మారితే మంచిది, మళ్ళీ తిరిగి యథార్థ మార్గంలోకి వస్తే మంచిది. కాదు కూడదు అని చెప్పి పరాయోడిది నువ్వు ఆశపడి ముందుకెళ్ళావా చాలా ఇబ్బంది పడతావు, చాలా ఇబ్బంది పడిపోతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. బలమైనటువంటి వాక్య సంబంధమైన సత్యంలోకి మమ్మల్ని నడిపించావు, వాక్య సంబంధమైన ఉద్యోగంలోకి మనం నడిపించావు అయ్యా. దుష్టులన్నీ నాయన చీకటి మార్గంలో నడవాలని యథార్థ మార్గాలను విడిచిపెడతారయ్యా. నిజమేనయ్యా, చాలామంది నీతిగా బతికి, న్యాయంగా బతికి, మంచిగా బతికి, నమ్మకంగా బతికిన వాళ్ళే కొన్నిసార్లు చీకటి మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు, తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, తీర్చేటువంటి వనరు, తీర్చేటువంటి అవకాశం లేనప్పుడు ఇలా బ్రతుకుటేనే మంచిదేమో, ఇలా జీవిస్తేనే మంచిదేమో, ఇలా జీవించిన వాళ్ళే బాగున్నారు తప్ప నీతిగా న్యాయంగా జీవించేటువంటి రోజులు కాదని చెప్పి చీకటి మార్గాలను ఎంచుకునేటువంటి వ్యక్తులు ఉన్నారయ్యా. మనుషుల్లో ఉన్నారు, యవనస్తుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు, అన్ని విధాలుగా కూడా కనబడుతూ ఉన్నారు. ఒకవేళ మేము కూడా అలా దారి తప్పి మార్గాన్ని విడిచి ప్రక్కద్రోవ పట్టేటువంటి వ్యక్తులుగా ఒకవేళ మేము ఉంటే, మేము పరిశీలించుకునేటువంటి, పరీక్షించుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన దేవా మీకు వందనాలయ్యా. నిజమేనయ్యా, ఇచ్చిందేమో మీరయ్యా, బహుమానం ఏమో మీరు ఇస్తారయ్యా. కానీ చాలాసార్లు ఎంతటి బహుమానాన్ని ఇచ్చినటువంటి దేవుని గణపరచకపోగా చీకటి సంబంధమైనటువంటి సాంప్రదాయాల్లో మేము వెళ్ళిపోతూ చీకటి మార్గాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఒకవేళ ఈ రోజున మేమే దారి తప్పిన వారు అయితే,
మేమే చీకటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి వారమైతే, మేమే పరాయి సొమ్మును ఆశపడేటువంటి వారమైతే, మేమే పరాయి కష్టాన్ని ఏదో విధంగా మేము అనుభవించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులమైతే, ఖచ్చితంగా తండ్రి మేము దుష్ట సంబంధమైనటువంటి సంబంధికులుగా ఉన్నామని మమ్మల్ని హెచ్చరించవయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. తిరిగినైనా యథార్థమైన మార్గంలో నడిచేటువంటి కృప అందించండి. ఉంటే తింటాం, లేకపోతే పస్తులైనా ఉంటాం, కానీ ఎప్పుడూ కూడా అన్యాయంగా మాత్రం బ్రతికి మా జీవితాన్ని కొనసాగించే విధంగా మేము ఉండకూడదయ్యా. అయ్యా, ఉన్న దాంట్లో సర్దుకొని, ఉన్న దాంట్లో తృప్తిపడి, ఉన్న దాంట్లో మిమ్మల్ని మహింపరిచే వ్యక్తులుగానే ఉండాలి. కానీ ఏ విధంగా కూడా లేని వాటి కొరకు ఆశపడుతూ, లేని వాటిని కొరకు తృష్ణ కలిగిన అయినా తప్పుడు జీవితాన్ని ఎంచుకునేటువంటి వ్యక్తులుగా మాత్రం మేము ఉండడానికి వీలు లేదని మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు. రాని వారితో మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బలాన్ని ఇచ్చి మీరే సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు అలాగిన భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు క్షమించు ప్రకారం నేడు మళ్ళీ క్షమించు. శోధనలో నుండి తేక, కీడిలో నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవే అన్నావు నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మనతో ఉన్న సమస్తమునకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.